సార్, యాహ్! ఈ ప్రోబయాటిక్స్ అనేవి మన శరీరంలో ఎక్కడ ఉంటాయి? సో, ఈ ప్రోబయోటిక్స్ అంటే ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్. ఓకే. వైరస్ గాని, బ్యాక్టీరియా గాని, ప్రోటోజోవన్స్ గాని, పారాసైట్స్ మనం చెప్పం. సో, ఆల్గే గాని, ఫంగై గాని ఇవన్నీ ప్రోబయోటిక్స్. ఇవి మన శరీరంలో ఎక్కడుంటాయి అంటే చాలా ప్లేసెస్‌లో ఉంటాయన్నమాట. ఓకే. ఎక్కడైతే మన శరీరము ఎన్వైర్న్‌మెంట్‌తో ఇంటరాక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన స్కిన్. హ్మ్. మన స్కిన్ పైన కూడా చాలా మైక్రోబయోమ్ ఉంటుంది. ఓకే. అదేవిధంగా కళ్ళు, హ్మ్. చెవులు, ముక్కు, నోరు, అదే కిందికొచ్చేటప్పటికి ఎస్పెషల్లీ యురెత్రా, యానల్ రీజను, అదేవిధంగా ఫిమేల్స్‌లోకొచ్చేటప్పటికి వజైనా ఇక్కడంతా మైక్రోబయోమ్ అనేది ఉంటుందనమాట. అదే కాకుండా నెక్స్ట్ మన నోట్లో ఉంటుంది. మన విండ్ పైప్ అంటాం చూసారా? ట్రాకియా, లంగ్స్. సో, ఇక్కడంతా ఉంటుందనమాట. ఓకే. సో, ఇక్కడంతా ఉండదానికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ మనకేమిస్తామంటే, ఎక్కడ ఉండేదానికి ఇస్తామంటే, మన గట్ అంటామనమాట. గట్ అంటే ఏంటంటే, మన గట్ అనేది నోరు నుంచి స్టార్ట్ అవుతది. హ్మ్. నోట్లో ఉంటది. మన పళ్ళున్నాయా? హ్మ్. పళ్ళ పైన గూడా ఉంటాయి. హ్మ్. మన నాలుక పైన, లోపలికెళ్ళిన తర్వాత మన థ్రోట్ అంటాం గదా! థ్రోట్‌లో, అదేవిధంగా ఈసోఫేగస్ అంటే మన నోరు నుంచి మన కడుపులోకి ఒక చిన్న పైప్ ఉంటుందన్నమాట. ఆ పైప్ ఈసోఫేగస్ అంటాం. అక్కడ గూడా మైక్రోబయోమ్ ఉంటుంది. ఓకే. తర్వాత మన కడుపు స్టమక్ అంటాం చూసారా? స్టమక్‌లో మైక్రోబయోమ్ ఉంటుంది. దాని తర్వాత డియోడినం అంటాం. అంటే స్టమక్‌లో నుంచి డియోడినం బయటకొస్తుంది. డియోడినం అంటే చిన్న పార్ట్ ఉంటుంది. అక్కడ మన ప్యాంక్రియాస్, లివర్ అన్నీ ఓపెన్ అయితాయన్నమాట. డియోడినం నుంచి స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న పేగులు. మనము ఇంటెస్టైన్ డయాగ్రామ్ తీసుకున్నప్పుడు మధ్యలో చిన్న పైపుల్లా ఉంటాయి చూసారా? దాన్ని స్మాల్ ఇంటెస్టైన్ అంటామన్నమాట. దాని తర్వాత లార్జ్ ఇంటెస్టైన్. లార్జ్ ఇంటెస్టైన్ అంటే మనకు మధ్యలో చిన్న పేగులుంటాయి. చుట్టూ పెద్ద పైప్ ఉంటుందన్నమాట. దాన్నేమంటామంటే లార్జ్ ఇంటెస్టైన్. ఆ లార్జ్ ఇంటెస్టైన్‌లో ఎస్పెషల్లీ మనము జనరల్ పబ్లిక్ మాట్లాడుకునేదేంటంటే, ఆ లార్జ్ ఇంటెస్టైన్‌లో ఎస్పెషల్లీ లాస్ట్ పార్ట్ ఆఫ్ ది లార్జ్ ఇంటెస్టైన్‌లో ఉండే మైక్రోబయోమ్‌ని గట్ బ్యాక్టీరియా అని అంటూ ఉంటారు. బట్ ఈ అన్ని ప్లేసుల్లో మనకు ఈ గట్ బ్యాక్టీరియా లేకపోతే మైక్రోబయోమ్, మైక్రోబయోట్ అనేవి ఉంటాయన్నమాట. సార్, ఇవి ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి మీద ఉంటాయి కదా! ఇవి రైట్. మన బాడీలోకి ఎలా ఎంటర్ అవుతాయి? చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అండి. సో, ఉన్నాయి. సో, మన బాడీలోకి ఎట్లా ఎంటర్ అయితాయి ఇది అనేది చాలా మందికి ఉన్న క్వెషన్. హ్మ్. ఫస్ట్ మనం పుట్టినప్పటి నుంచి వెళ్దాం. ఓకే. రైట్? పుట్టకముందు ఇంకా కడుపులో ఉన్నప్పుడు ఒక బేబీ కడుపులో ఉన్నాడంటే ఎలా? కొంతమంది సైంటిస్టులు ఏం చెప్తారంటే, బేబీ వూంబ్‌లో ఉన్నప్పుడు అది స్టెరైల్ ఎన్వైర్న్‌మెంట్. బేబీ కడుపులో ఉన్నప్పుడు వాడి బాడీ పైన గాని, వాడి బాడీలో గాని ఏ మైక్రోబయోమ్ ఉండదు అని కొంతమంది సైంటిస్టులు చెప్తారనమాట. కొంతమంది సైంటిస్టులు ఏం చెప్తారంటే, బేబీ ఇంకా పుట్టకముందు కడుపులో ఉన్నప్పటి నుంచే ఈ మైక్రోబయోమ్ అనేది ఉంటుంది. మదర్ నుంచి వస్తుందని కొంతమంది సైంటిస్టులు చెప్తారనమాట. సో, సైంటిస్టులు కాబట్టి వాళ్ళతో మనం వాదించకూడదు. సో, 2 విని మనం ఊరుకోవాలనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ లైఫ్‌లో ఏంటంటే బేబీ పుట్టేటప్పుడు ఏంటి పాతకాలంలో ఎలా ఉండేదంటే వజైనల్ డెలివరీ ఉండేది. అంటే న్యాచురల్ డెలివరీ. వజైనల్ డెలివరీలోంచి బయటకొస్తారు. ఎప్పుడైతే వజైనల్ డెలివరీలో వస్తారో మదర్ వజైనాలో మైక్రోబయోమ్ ఉంటుందన్నమాట. అదే ఈ వజైనా అనేది యానల్ రీజన్‌కి దగ్గరగా ఉంటుంది. మనం చాలా సార్లు డెలివరీ అయ్యేటప్పుడు మదర్ బేబీతో పాటు మోషన్ కూడా పాస్ చేసేస్తారంట ఆ పెయిన్స్‌లో. హ్మ్. ఆ మోషన్ కూడా మదర్ మోషన్ అనేది కూడా ఒక్కొక్కసారి బేబీకి అంటుకుంటుంది. మోషన్‌లో కూడా ఏదైతే మైక్రోబయోమ్ ఉంటుందో అది బేబీకి అంటుకొని సో, అక్కడి నుంచి వాళ్ళ బాడీలోకి వెళ్ళడం స్టార్ట్ అవుతుందన్నమాట. సో, అదే ఎల్ఎస్‌సిఎస్ చేసామనుకోండి, హ్మ్. సిజేరియన్ చేసామనుకో హ్మ్. ఈ యూజ్‌ఫుల్ బ్యాక్టీరియా అంతా బాబుకు రాదు. రైట్? ఓకే. ఈ యూజ్‌ఫుల్ బ్యాక్టీరియా రావాలంటే న్యాచురల్ డెలివరీ చేస్తే మంచి బ్యాక్టీరియా వస్తుంది. సిజేరియన్ చేస్తే కొంచెం అంత మంచి బ్యాక్టీరియా బాబుకు రాదనమాట. హ్మ్. సో, నెక్స్ట్ బాబుకి ఏం ఫీడ్ చేస్తున్నారు? హ్మ్. మదర్ మిల్క్ ఇచ్చారనుకోండి, మంచి మైక్రోబయోమ్ అనేది వస్తుంది. లేదు కౌ మిల్క్ ఇచ్చారంటే డిఫరెంట్ మైక్రోబయోమ్ వస్తుంది. ఆర్టిఫిషియల్ ఫీడింగ్, డబ్బా పాలు పట్టారంటే అంతగా మైక్రోబయోమ్ అనేది అంటే మంచి మైక్రోబయోమ్ అనేది రాదనమాట. దీని తర్వాత నెక్స్ట్ బాబు ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నాడు? హ్మ్. సో, హెల్తీ పీపుల్‌తో ఇంటరాక్ట్ అవుతున్నాడా? వాళ్ళు హాస్పిటల్‌లో నర్సులు గానీ, లేకపోతే ఫాదర్ గానీ, మదర్ గానీ, రిలేటివ్స్ గానీ, అంకుల్స్ గానీ, ఆంట్స్ గానీ ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నా అంటే మనము కలిసిన ప్రతి ఒక్కరి నుంచి మనకు కొంచెం మైక్రోబయోమ్ అనేది తీసుకుంటాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీతో కలుస్తున్నాను. హ్మ్. నా నుంచి మీకు కొంచెం మైక్రోబయోమ్ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. మీ నుంచి నాకు మైక్రోబయోమ్ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. మీ మైక్రోబయోమ్ మంచిగుంటే నాకు మంచి మైక్రోబయోమ్ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. నా మైక్రోబయోమ్ మీకు బాగుంటే మీకు మంచిది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర చెడ్డది ఉంటే నాకు చెడ్డది ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అంటే ఒక మనిషి ఇంటరాక్ట్ అయ్యే ప్రతి ఒక్క ప్లేస్ నుంచి మైక్రోబయోమ్ అనేది వస్తుందన్నమాట. దీంతో పాటు మనిషి చుట్టుపక్కల ఎవరున్నారు?
పెట్స్ ఉన్నాయా? ఒక కుక్క ఉంది ఇంట్లో, లేకపోతే ఒక ఏదైనా దూడలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, వీటికంతా మైక్రోబయం ఉంటుంది. ఒక మనిషి దాంతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వాటి నుంచి కూడా మనం కొంచెం మైక్రోబయం అనేది తీసుకుంటాం అనమాట. పెట్స్ నుంచి, లైవ్ స్టాక్ నుంచి. దాంతోపాటు ఎటువంటి మెడిసిన్స్ తీసుకుంటున్నాడు, యాంటీబయాటిక్స్ తీసుకుంటే ఏంటంటే కొంచెం మైక్రోబయం చనిపోతుంది. స్టెరాయిడ్స్ వాడుతున్నాడంటే కొంచెం డిఫరెంట్ మైక్రోబయం ఉంటుంది. పెయిన్ కిల్లర్స్, మనం ఏ మెడిసిన్స్ వాడినా కూడా, సో మెడిసిన్స్ ఎంత తక్కువ వాడితే అంత హెల్దీ మైక్రోబయం ఉంటుంది. మెడిసిన్స్ ఎక్కువ వాడితే అన్హెల్దీ మైక్రోబయం అనేది ఉంటుంది అనమాట. సో అంతే, మెయిన్గా సైంటిస్టులు ఏం చెప్తారంటే ఫస్ట్ ఇయర్ ఆఫ్ దేర్ లైఫ్, ఒక బేబీ ఫస్ట్ ఇయర్ ఆఫ్ దేర్ లైఫ్ ఎవరితో ఇంటరాక్ట్ అవుతారో ఆ ఇంట్రాక్షన్ బట్టి వాళ్ళ లైఫ్ లాంగ్ మైక్రోబయం అనేది డిసైడ్ అవుతుంది. అంటే వాళ్ళ ట్రజెక్టరీ డిసైడ్ అవుతుంది. ఫస్ట్ 1 ఇయర్ ఆఫ్ లైఫ్లో మంచి హెల్దీ పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వడం, హెల్దీ ఎన్వైరన్మెంట్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అంతేకాదు, మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కటి, మనం ఇంటరాక్ట్ అయ్యే ప్లాంట్స్, న్యాచురల్ ప్లాంట్స్ ఇంటరాక్ట్ అవుతున్నామా, దానికి ఏమైనా పెస్టిసైడ్స్ వేసారా, మనము భూమి, రైతులు భూమి ఎట్లాంటి భూమిలో తను పెరుగుతున్నాడు, పెస్టిసైడ్స్ వేసిన భూమా, లేకపోతే యాంటీబయాటిక్స్ వేసిన భూమా, ఇంకేమైనా కెమికల్స్ వాడుతున్నారా, యాంటీ పారాసైట్స్ ఇవన్నీ వాడుతున్నారు. అంటే ఒక మనిషి ఇంటరాక్ట్ అయ్యే ప్రతి ఒక్క వస్తువు నుంచి మనము మైక్రోబయోమ్ లేకపోతే మైక్రోబయోటా తీసుకుంటాం అనమాట. సో ఇన్ని రకాలుగా ఒక మనిషిలోకి మైక్రోబయం అనేది ఎంటర్ అవుతుంది. ఓకే, మనలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ మైక్రోబయోమ్ చేసే వర్క్ ఏంటి, దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? రైట్. సో మైక్రోబయోమ్ అనేది మనకు అవసరమైనది. సో మనం ఎస్పెషల్లీ గట్లో ఉన్న మైక్రోబయం గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు అసలు ఎందుకు వచ్చింది మైక్రోబయం, మనం ఫుడ్ తీసుకుంటాం, రైట్? ఫుడ్లో మనకు మెయిన్ కాంపోనెంట్స్ మనకు తెలిసినవి ఏంటి? కార్బ్స్, రైట్, కార్బ్స్, ప్రోటీన్స్, రైట్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్. ఈ 6 మనకు తెలుసు, రైట్? ఈ 6ని మన బాడీ డైజెస్ట్ చేసుకోగలదు, మన బాడీ అబ్జర్వ్ చేసుకోగలదు, వాటిని యూజ్ చేసుకోగలదు. కానీ మనిషికి కావాల్సింది ఈ 6 కాదు, కొన్ని వందల కెమికల్స్ ఉన్నాయి కావాల్సినవి. ఆ వందల కెమికల్స్కి ప్రతి ఒక్క దానికి ఒక మనిషి అడాప్టేషన్ తయారు చేసుకోవాలంటే చాలా కష్టం. అందుకు మనిషి ఏం చేశాడంటే దాన్ని అవుట్సోర్స్ చేశాడు. సో నేను ఇవి మాత్రమే చేసుకుంటాను, నాకు వేరే కెమికల్స్ కావాలి, ఆ కెమికల్స్ని మీరు చేసి పెట్టండి అని మనిషి దీన్ని ఒక మైక్రోబయంకి అవుట్సోర్స్ చేశాడనమాట. మైక్రోబయం మనకు ఎలా బెనిఫిట్ చేస్తుంది అంటే ఇవి 6 కాదు, మనిషికి వేరేవి కూడా కావాలి, వాటిని సింథసిస్ చేయడం, వాటిని మనిషికి అందించడంలో ఈ మైక్రోబయం అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఎస్పెషల్లీ మనం తినే ఫుడ్లో ప్లాంట్ ఫైబర్ అంటాం, ఈ ఫైబర్ పైన ఈ మైక్రోబయం అనేది యాక్ట్ చేసి డిఫరెంట్ కెమికల్స్ సింథసిస్ చేస్తుంది. ఆ డిఫరెంట్ కెమికల్స్లో ఇంపార్టెంట్ కెమికల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ కెమికల్స్ ఏంటంటే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం అనమాట. మనం తిన్న ఫైబర్ని పైన ఈ మైక్రోబయం అనేది యాక్ట్ చేసి ప్రోడక్ట్స్ సృష్టిస్తుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఏంటంటే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఎందుకు మనకు ఇంపార్టెంట్ అంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. అంటే మన ఇమ్యూనిటీ ఏదైతే ఉందో దాన్ని ఓవర్ యాక్టింగ్ చేయకుండా, మన బాడీని డ్యామేజ్ చేయకుండా, మన ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ, లేకపోతే అలర్జీస్ కానీ, లేకపోతే మెటబాలిక్ డిజార్డర్స్ కానీ ఏవైతే ఉంటాయో, అంటే మనిషి త్వరగా ఏజ్ అయిపోతాడు చూసారా, ఆ ఏజ్ని తగ్గిస్తుంది, ఏజింగ్ ప్రాసెస్ని స్లో చేస్తుంది. దీన్నంతా మనం ఏమంటామంటే ఇవన్నీ ఈ మైక్రోబయోటా సృష్టించే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే లాక్టిక్ యాసిడ్. ఈ మైక్రోబయోటా ఏం చేస్తుందంటే లాక్టిక్ యాసిడ్ని కూడా సింథసిస్ చేస్తుంది. ఈ లాక్టిక్ యాసిడ్ మనకు ఎలా యూస్ఫుల్ అంటే, మనం గట్టు తీసుకోండి, అన్నిటి దగ్గర ఒకటే పీహెచ్ ఉండదు, మనకు స్టమక్లో పీహెచ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఉండాలి అక్కడ ప్రోటీన్స్ అన్ని బ్రేక్ డౌన్ కావాలంటే. అదేవిధంగా మనకు లార్జ్ ఇంటెస్టైన్లో, స్మాల్ ఇంటెస్టైన్లో ఇంకొంచెం తక్కువ ఉండాలి, లార్జ్ ఇంటెస్టైన్లో ఇంకా తక్కువ ఉండాలి. ఏదైతే ఈ పీహెచ్ గ్రేడియంట్ ఉంటుందో, మనకు కావాల్సిన ఏ పార్ట్లో ఎంత పీహెచ్ ఉన్నాయో ఈ మైక్రోబయోటా హెల్ప్ చేస్తుంది అనమాట. దీనికంటే ఇంపార్టెంట్ ఏంటంటే విటమిన్స్. మనం ఎస్పెషల్లీ విటమిన్ కే, విటమిన్ బి అంటాం అనమాట. ఆ విటమిన్ కే, విటమిన్ బి అనేది ఏం చేస్తాయంటే ఈ మైక్రోబయోటానే సింథసిస్ చేస్తాయి. ఈ ఫైబర్ని తీసుకొని ఫైబర్ పైన యాక్ట్ చేసి అవి విటమిన్ ఏ కానీ విటమిన్ బి కానీ సింథసిస్ చేసి, ఎస్పెషల్లీ విటమిన్ కే, విటమిన్ బి అంటాం అనమాట. ఈ 2 విటమిన్స్ మనకు మైక్రోబయోటా నుంచే వస్తాయి. ఆ మైక్రోబయోటా సృష్టించి మన బాడీకి అందజేస్తుంది. ఇంకోటి మీరు ఇందాక మనం ఈ డిస్కషన్ ముందు చెప్పారు,
గట్ బ్రెయిన్ యాక్సెస్ అని. సో గట్ బ్రెయిన్ యాక్సెస్లో కూడా ఇది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటే ఏమీ లేదనమాట. సో మనకు బ్రెయిన్లో చాలా న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏంటంటే డోపమైన్ అంటాం. డోపమైన్ ఎందుకు యూజ్ అవుతుంది ఒక మనిషికి అంటే న్యూరో ట్రాన్స్మిటర్ ఒక విగర్. డోపమైన్ వల్ల యూజ్ ఏంటంటే ఎప్పుడు మోటివేటెడ్గా ఉంటాం. కొంతమంది ఈలాన్ మస్క్ తీసుకోండి, హైలీ మోటివేటెడ్ ఉంటారు అనమాట. వాళ్ళకి ఎందుకు అంత మోటివేషన్ వస్తుందంటే దే విల్ హ్యావ్ గుడ్ డోపమైన్ లెవెల్స్ ఇన్ దేర్ బ్రెయిన్ అనమాట. సెరోటోనిన్ అనే ఒక ఇంకో న్యూరో ట్రాన్స్మిటర్ లేకపోతే హార్మోన్ ఉంటుంది. ఈ సెరోటోనిన్ ఏం చేస్తుందంటే కామ్, సాటిస్ఫాక్షన్, లైఫ్లో సాటిస్ఫాక్షన్ కావాలంటే ఈ సెరోటోనిన్ అనేది కావాలన్నమాట. అదేవిధంగా ఆక్సిటోసిన్ ఏంటంటే బాండింగ్ హార్మోన్. ఒక గట్ మీ కడుపు బాగుంటే మీ బ్రెయిన్ కూడా బాగుంటుందంటే ఏంటంటే ఇవన్నీ ఇవి సింథసిస్ చేస్తాయి. ఆక్సిటోసిన్ ఏం చేస్తుందంటే బాండింగ్ హార్మోన్. మీరు మీ కమ్యూనిటీతో కానీ మీ వైఫ్తో కానీ మీ పిల్లలతో కానీ బాగా బాండింగ్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. అదేవిధంగా గాబా ఉంటుంది. ఈ గాబా ఏంటంటే మెయిన్గా పెయిన్ కిల్లింగ్, పెయిన్ తట్టుకోవడానికి డిఫరెంట్. సో మన బ్రెయిన్కి కావాల్సిన కెమికల్స్ అన్నీ ఇది సింథసిస్ చేసి బ్లడ్లోకి పంపిస్తుంది అనమాట. బ్లడ్లో నుంచి మన బ్రెయిన్లోకి వెళ్తుంది. మన బ్రెయిన్లో ఈ హార్మోన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మంచి బ్రెయిన్ అంటే కూల్గా ఉంటాడు, సాటిస్ఫైడ్గా ఉంటాడు, మంచి మోటివేటెడ్గా ఉంటాడు, అందరితో కలిసి ఉంటాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే మన బ్యాక్టీరియా సింథసిస్ చేసిన, బ్యాక్టీరియానే కాదు ఆ మైక్రో ఆర్గానిజం సింథసిస్ చేసిన ఏవైతే ఈ కెమికల్స్ ఉంటాయో ఆ కెమికల్స్ మన బ్లడ్లోకి వెళ్ళి బ్లడ్లోంచి బ్రెయిన్లోకి వెళ్ళి మన బ్రెయిన్కి అవన్నీ అందిస్తాయి. కాబట్టి మన గట్ బాగుంటే మన బ్రెయిన్ బాగుంటుంది, మన లైఫ్ బాగుంటుంది అనే కాన్సెప్ట్నే గట్ బ్రెయిన్ యాక్సెస్ అని చెప్తామన్నమాట. నాకు ఒక ప్రశ్న ఉంది, దానికన్నా ముందు ఇంకొకటి ఏంటంటే చిన్న డౌట్ ఉంది. Yeah. అసలు మనకే తెలియకుండా మన బాడీ ఈ ప్రోబయోటిక్స్ తో ఎలా సంయమనం చేసుకొని వాటిని అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఎలా అసలు అది? దట్ ఈస్ హ్యూమన్ ఎవల్యూషన్. ఓకే, ఎవల్యూషన్ అంటే ఏంటంటే మనము మన ఎన్వైరన్మెంట్తో ఎలా ఎవల్యూషన్ చెందుతున్నాము, సో మనము మన ఎన్వైరన్మెంట్తో ఎలా యాక్ట్ చేస్తున్నాము, దీన్నంతా ఎవల్యూషనరీ ప్రాసెస్ అంటాం అనమాట. ఎవల్యూషనరీ ప్రాసెస్ అంటే ఫస్ట్ వైరస్ వచ్చింది, రైట్? వైరస్ నుంచి బ్యాక్టీరియా వచ్చింది, బ్యాక్టీరియా నుంచి ఫంగస్ వచ్చింది, ఫంగస్ అదేవిధంగా ఆల్గే వచ్చాయి, దాని తర్వాత ప్రోటోజోవన్స్ వచ్చాయి. ప్రోటోజోవన్స్ అంటే సింగిల్ సెల్యులార్, ఇక్కడి నుంచి మల్టీ సెల్యులార్. సో అనిలిడా, ఆర్థోపోడా, మొలస్కా ఇవన్నీ మన ఫైలమ్స్ అనమాట. తర్వాత ఏప్స్, పాలిచ్చే అంటే మ్యామల్స్ వచ్చాయి, మ్యామల్స్ నుంచి ఏప్స్ వచ్చాయి అంటే మంకీస్ వచ్చాయి, మంకీస్ నుంచి ఏప్స్ వచ్చాయి, ఏప్స్ అంటే తోకలేని కోతులు, ఆ తోకలేని కోతుల నుంచి మనిషి వచ్చాడు. ఇదంతా ఎవల్యూషనరీ ప్రాసెస్. ఈ ఎవల్యూషనరీ ప్రాసెస్లో ఏం జరిగిందంటే ఒక అనిమల్ పైన డిపెండ్ అవ్వడం స్టార్ట్ అయిందన్నమాట. అంటే సింబయాసిస్ అంటారు. సో ప్రిడేషనే కాదు, ప్రిడేషన్ అంటే ఏంటంటే ఒక అనిమల్ని తిని బతకడం, సింబయాసిస్ అంటే ఒక అనిమల్తో కలిసి బతకడం, మ్యూచువల్ బెనిఫిట్ ఉండడం అనమాట. సో ఈ సింబయాటిక్ ప్రాసెస్ అనేది మనము మన తాతలు ముత్తాతలు ఇంకా ఈ కోతులు మనుషులు రానప్పటి నుంచి సింబయాసిస్ అనేది వచ్చిందన్నమాట. ఈ సింబయాసిస్లో పార్ట్గానే మనం చేయలేని పని మనం బ్యాక్టీరియాతో ఈ మైక్రోబయంతో చేపిస్తున్నాం. దానికి మనం ఏమి ఇస్తున్నాం అంటే దానికి ప్రొటెక్షన్, దానికి ఉండడానికి ఇల్లు, దానికి కావాల్సిన ఫుడ్ అవన్నీ మనం దానికి ఇస్తున్నాం. అది మనకు దీన్ని ఏంటంటే మ్యూచువల్ బెనిఫిట్ అంటాం అనమాట, సింబయాసిస్ అంటాం. ఈ సింబయాసిస్ అనేది మన ఎవల్యూషన్లోనే ఉందన్నమాట. చాలామంది మనుషులు అంటుంటారు నేను ఇండిపెండెంట్, నేను ఎవరిపైన డిపెండ్గా ఉండను, నా లైఫ్ నేను బతుకుతాను. హ్యూమన్ బీయింగ్ అలా కాదు. హ్యూమన్ బీయింగ్ ఇస్ డిపెండెంట్ పర్సన్, పారసైట్, సింబయాసిస్. సింబయాసిస్ అంటే ఏంటంటే మ్యూచువల్ డిపెండెన్స్. ప్రపంచంలో ఎవ్వరూ ఇంకోరు హెల్ప్ లేకుండా బతకలేరు అనమాట. మనుషుల్లోనే కాదు ఈ అనిమల్స్, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ పైన డిపెండ్ అయ్యే మనిషి బతుకుతాడు. Halciform Fitness.